నమస్తే అన్న, అందరికీ నమస్కారం. బొగ్గు కుంపటి పెట్టుకొని అయితే ఇద్దరు పని మనుషులు ఊపిరాడకైతే మృతి చెందడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సభా నర్సరీలో కువైట్ ఇంట్లో పని చేస్తూ ఉన్న ఇద్దరు పని మనుషులు అయితే రాత్రి బొగ్గుల కుంపటి పెట్టుకొని అయితే నిద్రపోవడం జరిగింది. వాళ్ళకైతే నిద్రలో ఊపిరాడక మరణించడం జరిగింది. అలాగే ఆ ఇంట్లో ఉన్న కువైట్ అయితే పని మనుషులకు నేను చాలాసార్లు ఫోన్ చేశానని చెప్పి వాళ్ళు స్పందించకపోవడంతో డోరు దగ్గరికి వెళ్ళి డోరు కొట్టానని చెప్పి ఆ యొక్క డోరు కూడా వాళ్ళు స్పందించకపోవడంతో డోరు పగలగొట్టుకొని పై లోపలికి వెళితే అక్కడ వాళ్ళైతే విగత జీవులై పడి ఉన్నారని చెప్పి నేనైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పి ఆ యొక్క కువైట్ అయితే వెల్లడించడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళు, భారతీయులు ఎవరైనా సరే అన్న, మీరు హీటర్లు కానీ ఏవైనా బొగ్గు కుంపటలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కువైట్ ప్రభుత్వం అయితే చాలా సార్లు అయితే సూచనలు చేయడం జరిగింది. బొగ్గు కుంపటి పెట్టుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని చెప్పి ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ విడుదలైనప్పుడైతే మనకు ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి చాలా సార్లు అయితే హెచ్చరించడం జరిగింది. అలాగే హీటర్లు పెట్టుకుంటే ఆ యొక్క వేడికైతే వైర్లు వేడెక్కి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా సార్లు అయితే కువైట్ ప్రభుత్వం కూడా హెచ్చరించింది. కాబట్టి మన భారతీయులు, కువైట్లో ఉన్న తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తేనా, జై హింద్.